స్టార్ట్. హల్లెలూయా. అనుదిన వాక్య భాగానికి స్వాగతం. జెఫన్యా గ్రంథం నుంచి 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీ దేవుడి యెహోవా మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తుంది. ఆయన బహు ఆనందముతో నేను తనకున్న ప్రేమను మీ అందరి సంతోషం చేత ఆశించును. మా తండ్రి కృపను బట్టి పాశానికి వస్తున్నాం. మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు, ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు, ఆయన బహు ఆనందంతో నేను సంతోషించేవాడుగా ఉన్నాడు. మీ అందరూ తనను బట్టి శాంతం వహించి మీ అందరి సంతోషం చేత ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు అని చెప్పబడిన మాట ఒక మానవుని పట్ల, మీ వైపు తిరిగిన మానవుని పట్ల, మనసు మార్చుకున్న మానవుని పట్ల నీకు ఇంత సంతోషం, హర్షధ్వానాలు పరలోకాలు ఉన్నాయంటే నేను అంతకున్న ధన్యత మానవునికి ఉన్నది. అందుకొరకు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన గద్దించేవాడు ధన్యుడు, ఆయన బలం ధన్యుడు, ఆయన కింద విశ్వాసం ఉంచినవాడు ధన్యుడు. అనేకమైన ధన్యవచనాలు ఉన్నాయి. అవన్నీ మానవుల కొరకు మీరు సిద్ధపరిచారు. నిరూప తిరిగిన మానవుడు జీవిత కాలం అంతా నమ్మకంగా ఉండాలంటే మీ శక్తి మరి తను ఎలా పొందుకోవాలను, మమ్మల్ని బట్టి ఎలా రక్షించబడాలో అనేది మమ్మల్ని బట్టి మీరు బహు ఆనందంతో ఎప్పుడు సంతోషిస్తారు, ఎలా ఉంటే సంతోషిస్తారు, ఎలా నడుచుకుంటూ సంతోషిస్తారు, ఎలాంటి మీరు కలలుగా అంటూ మా పట్ల మీకున్న ప్రేమను బట్టి ఇంతకాలం చేసిన దోషాలు, పొరపాట్లు, అతిక్రమాలు, మూర్ఖత్వం, తిరుగుబడతాం, అజ్ఞానం, అపవిత్రతకి అవివేకానంతో సహించుకుంటూ వచ్చి సహించి శాంతం వహించి ఈ దినం కొరకు మీరు ఎదురు సంతోషంతో హర్షధ్వానాలు చేస్తున్నందుకే కుటుంబం చెల్లిస్తున్నాను. ఆయన మరి వైపు తిరిగిన మేము కృతజ్ఞత భయభక్తులు కానీ మా జీవిత కాలమంతా మీకు ఎలా మహిమార్థంగా జీవించాలని నేర్పించా, సహాయించమని చేస్తున్న ప్రార్థిస్తున్నాం. చూడండి, దేవుడు మానవుడిని ఎంతో సంతోషంతో సృష్టించాడు. దేవదూతలు ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన తోసివేసినప్పుడు, నిరాకరించినప్పుడు దేవుడు చెప్పలేని ఉండి మనందరినీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దేవదూతలు తిరుగుబాటు అయిపోయింది. తర్వాత దేవుడు మరి నూతన ఆకాశాన్ని, భూమిని, మరి అలాగే భూమిలోని సమస్తాన్ని మరి అన్ని వాటి జాతి ప్రకారం చెట్లను, వాటి జాతి ప్రకారం పక్షుల్ని, భూమి మీద పురుగులను సృష్టించిన తర్వాత దేవుడు మానవ సృష్టించి తన పోలికలో, తన రూపంలో, తన నష్టకరంధాల జీవాయులు నరుడు కూడా దేవునిలాగా చెల్లించేవాడినిగా, మాట్లాడేవాడినిగా, చూసేవాడినిగా, మహిమను పొందుకొని మహిమతో జీవించేవాడినిగా, దేవుని కుమారులాగా, కుమార్తెలాగా మానవుని సృష్టించినప్పుడు దేవుని సంతోషం కాదు. అయితే దేవుని సంతోషం ఎంతో కాలం లేదు. సాతాను నన్ను పరలోకం లేకుండా చేస్తావా, నువ్వు సృష్టించిన మానవుని కూడా నేను నీకు సంతోషంగా చేస్తా. కొంతకాలం తర్వాత ఆదామను దేవుని మీద తిరుగుబడతనంలోకి, అపవిత్రతలోకి నడిపించింది. దాన్ని బట్టి దేవుడు చాలా దుఃఖపడ్డాడు. నేను ఎంత మంచి సదుపాయాలు కలిగజేస్తే ఆదాములో చెప్పలేనంత ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలకు పాలు తినిపించే కానాను దేశం ఇస్తానంటే మధ్యలో మరి ఏ విధంగా అయితే 6 లక్షల మందిలోకి ఇద్దరే ప్రవేశించారు. అది దేవునికి ఎంత బాధాకరణ, దుఃఖకరమైన విషయం. ఈ రోజుల్లో కూడా అంతే. నమ్మట్లేదు మానవుడు. మోసం చేసేవారని నమ్ముతున్నాడు, దగా చేసేవారని నమ్ముతున్నాడు, నిండ ముంచేవారని నమ్ముతున్నాడు,
మోసపూరితమైన వ్యక్తులను ఒక మనిషి వివేకం కలిగి తన మనస్సును దేవుని వైపు తిప్పుకుంటే దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఏదో శక్తిహీనుడుగా బలహీనుడుగా కాదు, శక్తిమంతుడుగా. ఎలాంటి శక్తి అంటే మనం ప్రతి నిమిషం రక్షించే శక్తులు. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అగ్నిగుణాలు పడేసిన, ఏ సముద్రం అడ్డం వచ్చిన, వద్దనేది అడ్డం వచ్చిన, సింహాల బంధు వేసిన, ఎలా రక్షించండి చూసేది మనం. తెలుగు బంటి మీదకి వచ్చిన, సింహం మీదకి వచ్చిన చూశారుగా. పరాక్రమశాలి గోలియాతు దావీదు మీదకి ఇశ్రాయేలు వచ్చిన ఎలా రక్షించడం చూశారుగా. ఆయన బహు ఆనందంతో ఎందుకు సంతోషించను, బహు ఆనందంతో ఎందుకు సంతోషించు. నీ ఎందుకు తనకున్న ప్రేమను బట్టి శాంతమించిన ఎందుకు సంతోషం దర్శించను. చూసిన ఇంట్లో హర్షిస్తున్నాం. దేవుడు మానవుడు తన వైపు తిరిగినందుకు ఆనందం. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎలా సంతోషిస్తున్నారు. కనుక దయచేసి మీరు ఇప్పటికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎండాకాలం దొంగలు పడుతుండ్రు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే బంగారంతో దాచుకుంటారు తెలుసా మీకు? ఇల్లు దోసుకునే వారు వస్తున్నారు అంటే ఎట్లా దాచుకుంటారు ధనం. అట్లా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకాలం మనం ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకున్నాడు దేవుడు. మనం చేసిన పాపాన్ని బట్టి మనకు ప్రతిఫలం లేదు. మన దోషాలు మన మీద మోపలేదు, మన అతిక్రమాలు మన మీద మోపలేదు, మన వ్యసనాలను బట్టి మనం నాశనం కాలేదు. ఆయన మన వ్యసనాలను వహించండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అవుతాయి. ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన నిందలు మానవుల కొరకు దేవునితో పాటు ఉంటమే గొప్ప భాగ్యమైన కనుక మనుషుల స్వరూపం ధరించుకుని తను రిక్తులుగా చేసుకుని మరణం పొందినంత కనుక శిలోమరణం పొందినంత విధేయత చూపిన వాడే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నీతో పాటు ఒక భర్త భార్యతోటి కాపురం చేసినట్టు, ఒక భార్య భర్తతోటి కాపురం చేసినట్టు, ఒక తల్లి పిల్లల్ని ఆదరించినట్లు, ఒక తండ్రి పిల్లల్ని పోషించినట్లు, అన్ని రకాల బాధ్యతలు నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితులాగా. మహా ఎండకు కాలినారైన వాళ్ళని సృజించిన వాడు నేనే. స్నేహితులందరూ, బంధువులందరూ, కుటుంబీకులందరూ విడిచిపోయినప్పుడు ఒంటరి జీవితంలో ఉంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు ప్రవేశం. మన శ్రమలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు ఎందుకొరకు పెన్షన్ దానికి ఒక ప్రణాళిక లేదా? శక్తిమంతుడుగా ఉంటున్నాడు, ఎందుకొరకు రక్షిస్తున్నాడు, ఎందుకొరకు నన్ను బట్టి ఆనందంతో సంతోషంతో అనుకున్న ప్రేమను బట్టి ఎందుకొరకు ఇంతకాలం పరుచుకున్నాడు, ఎందుకొరకు ఆయన హర్షిస్తున్నాడు అంటే నన్ను తనలాగా వాడుకోవాలి. ఆయన విశ్వాసం ఉంచబడి నాకంటే కూడా గొప్ప కార్యాలు. ఇప్పుడు ఏ తండ్రి అయినా తన కుమారుడు కావాలనుకుంటాడు. కానీ ఎప్పుడు సంబంధంలాగుంటాయి, మన వెలుగు సంబంధం లాగుంటాయి, మన దేవుని పిల్లల్లాగుంటాయి, దేవుని సేవకుల్లాగా ఉంటాయి, అపోస్తులాగా, ప్రవక్తలు, ఉపదేశకులాగా. దేవుడు మనకి ఏ పని అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా ఉంటాయి. అందుకొరకు దశలోనికైన రాసిన 1 పత్రిక 5:4 ఇలా రాసినది, సహోదరులారా, ఆ దినము దొంగలు మేము ఇంటికి వచ్చేటప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు అని రాసింది. చూసిందా? మనం చీకట్లో ఉన్నవారు కాదు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి వస్తాడు.
ఏం దొంగతనం చేస్తాడు? విలువైన వస్తువులు దొంగలించుకోపోతాడు. విలువైనది ఎవరు భూమి మీద? ఆశ, సంపద, ఐశ్వర్యం. దేవుని సేవకుడంతా, దేవుని సేవకురాలంత విలువైన వాళ్ళు. మనం దేవుని ఆస్తి. మీరు నా స్వాస్థ్యం అంటాడు ఆయన. మీరు నాకు స్వకీయ జనం అంటాడు. నువ్వు దేవునిలాగా వాడబడాలి. దేవునిలాగా అధికారం, దేవునిలాగా ఆధిపత్యం, దేవునిలాగా దేవుని కుమారులాగా లోకంలో ఉన్న బంధకాలు ఉన్న వారిని విడిపించడం, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పివేయటం. నేను నోటి మాట ఒక్కటి బయటకెళ్తే కట్లన్నీ పట్టుపట్టుబడి తెగిపోతాయి. ఆ చర్చికి ఒక యవనస్తుని 10 మంది యవనస్తులు కంట్రోల్ చేయలేక చొప్పుదని చర్చి తీసుకెళ్ళాలి, అక్కడే బాధితులనంటే అందరూ కొంచెంగా తీసుకొచ్చాను. 10 మందిని కూడా ఒక శక్తి వచ్చినప్పుడు ఆయన మీదకి 10 మంది కూడా కంట్రోల్ చేయలేకపోయింది. పట్టుకుంటే ఒక్కొక్క 10 మంది అతను దూరం పడ్డారు. అలాంటి బలశాలిగా వచ్చాను. గోలియాత్లాగా లేకపోతే దయాలు పెట్టినందుకు ఉన్నంత బలం మామూలు ఉండదు. దయ్యం మీదకి వచ్చినప్పుడు అట్లుంటుంది. నేనైతే ఒక అమ్మాయికి అయితే ఏదో ఒక సందర్భంలో తొలి రోజుల్లో అప్పటికి 2-3 నెలలైనా ఉన్నాను. అంతే, 3-4 నెలలు అయింది. ఆ అమ్మాయికి అన్నం తింటుంటే తినలేదు, పెడతానని మరి ఏం చేశాను సరైన రీతి గుర్తు రావట్లేదు. కాకపోతే నోటు నవ్వులుతుందో నోట్లో పెట్టుకున్నదో చేసి నేను తీద్దామని కొద్దిగా దవడ దగ్గరకని ఏలు పెట్టిన. మీరు నమ్మండి నమ్మకపోండి, నా ఏలును ఎట్లా గట్టిగా కొరికిందంటే నా ఏలు లేకపోతే మనిషి మొత్తం లేస్తుంది. అసలు అంత బలం చెప్పొద్దు అసలు. దయ్యం పెట్టినప్పుడు అంత బలం ఉంటుంది. ఇప్పుడు మార్క్స్ వార్తలు 5వ అధ్యాయం 2000 దయాలు పెట్టిన వ్యక్తి ఉంటాడు. ఇనుప గొలుసులు కట్టేస్తే కూడా గొలుసులు కూడా తెంపుకొని పోయిందని రాస్తున్నారు. అతను ఎవరు సాధుపరచలేకపోయారని రాసింది. అతను సమాధిలో నివాసం చేస్తుందని రాసింది. అలాంటి వ్యక్తి చర్చ తీసుకొచ్చాను. రాగానే దేవుని ఆలోచన నాకు వచ్చింది, తలంపు వచ్చింది, దేవుని జ్ఞానం వచ్చింది. మీరంతా విడిచిపెట్టండి అన్న. అందరూ విడిచిపెట్టండి. అనుకుంటా మోకాలు వేస్తున్నాము అన్న. నమ్మటం మోకాలు కన్ను మూసుకో, చేతులు తోడి దండం పెట్టాను. దండం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నార్మల్ అయిపోయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. ఇదేంటంటే మనం 10 మంది కంట్రోల్ చేస్తున్నాం, ఎట్లా ఎంతున్నాం అని నాకు తెలుసు. సహోదరులు, ఆ దినము దొంగ వల్ల మీదకి వచ్చేటప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మనం వెలుగు సంబంధం మెలకు కలిగి ఉండాలి. మెలకు అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఉండాలి, మనకు నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు మనం వెలుగులో ఉన్నవారు. విశ్వాసం లేకపోతే చీకట్లో ఉన్నవారే. నిరీక్షణ లేకపోతే చీకట్లో ఉన్నవారు. ప్రేమ లేకపోతే చీకట్లో ఉన్నవారు. ప్రేమ లేకపోతే నన్ను దోసుకుంటాడు. విశ్వాసం లేకపోతే దోసుకుంటాడు. నిరీక్షణ లేకపోతే దోసుకుంటాడు. అంటే నువ్వు మళ్ళీ లోపల కలిసిపోతావు అన్నట్టు. కనుక మీరు ఎవరు అట్లా లోపల కలవటానికి వీల్లేదు. మనం వెలుగు సంబంధులు. దయ్యం ఎందుకు వెళ్ళిపోవట్లేదు? నువ్వు చీకటి సంబంధిలాగా ఉన్నావు. దైవం ఎందుకు వెళ్ళిపోయిన? దేవుని వాళ్ళ మీద ప్రేమ లేదు. బాధపడే వారి మీద, దుఃఖపడే వారి మీద, సమస్యల మీద ప్రేమ లేదు. అదే మీ అమ్మ అట్లుంటే, మీ అక్క ఉంటే, మీ చెల్లి ఉంటే నీకు ఎంత బాధ ఉంటుంది. కనుక దయచేసి అలా ఉండకండి. వెలుగు సంబంధంగా ఉండండి. దొంగకు చోటు ఇవ్వకండి. దొంగ ఏం చేస్తాడు తెలుసా? దొంగతనం, హత్య, నాశనం. 3 చేయటానికి వస్తాడు. ఆదాము ఇంట్లో దొంగలు పడ్డావు. దొంగ వచ్చిందంటే, దొంగ చెప్పినట్టు వినమంటే నీ మహిమను కోల్పోతావు అన్నమాట. దొంగతో ఏకీభించడం మహిమను కోల్పోతావు. అందుకొరకే యెషయా 1:18 రాస్తున్నారు. యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదం చేసుకుందాము,
నీ పాపముల రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చులు తెల్లను. మాట సెలవిస్తుంది, రండి వివాదం తీసుకుందాం. దేవునికి మానవునికి వివాదం. పాపంలో పుట్టిండు, పాపంలో పెరిగిండు, పాపంలో నడుస్తుండు, పాపంలో వస్తున్నాడు. దేవుని కృప చేత దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని పంపి మనం పాపంలో పుట్టిన మాట నిజమే, పాపంలో పెరుగుతున్న మాట నిజమే, పాపంలోనే నడుస్తున్న మాట నిజమే. ఆ నడక నేనే మార్గం ఉన్నాడు, ఆయన మార్గం ఉన్నాడు. నేనే జీవం అన్నాడు, ఆయన మార్గం వస్తేనే మనకు జీవం. నేనే సత్యం అన్నాడు, ఆయన మార్గం నడటమే సత్యం. ఈ మాట సెలవిస్తూ ఉంది, రండి మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపముల రక్తం ఎర్రనివైనను అవి హేమము వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లని వలన ఆశ. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదకి ముత్యము కంటే మూల్యమైనది. దేవుడు మానవుణ్ణి దేనికి పోలుస్తుంది తెలుసా? నేను సృష్టించబడి నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు. మనం ఆయన భార్యలాగా, అంటే ఏకశరీరం భార్య భర్తలు. ఆయన మన భర్తలాగా, అంటే మన అవసరతలు అక్కర్లన్నీ తీర్చేవాడు, రక్షించేవాడు. భర్త అంటే ఎంత సేఫ్ ఉంటుంది భార్యకు, ఎంత విలువ ఉంటుంది భార్యకు, ఇంత బరువు బాధ్యతలన్నీ లేదా పోషణ అంతా ఆయనే కదా. గుణవతి అయిన భార్య దొరుకుతుంది ముత్యము కంటే అమూల్యమైనది. మరి అంత మంచి ఏమీ కొదవ చేయని భర్తకు మనంతా గుణవతి అయిన భార్యలాగా ఉండాలి. మన గుణం ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే స్వభావం కలిగి ఉండాలి మనం. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకొరకు ఆయన హర్షించేది, అందుకొరకు ఆయన సంతోషించేది, అందుకొరకే ఆయనను బట్టి ఆనందించేది. అందుకొరకు ఇంతకాలం నేను బట్టి తన ప్రేమను బట్టి శాంతం వహించి నేను సంతోషించే తను హర్షించింది. నాకు ఇష్టమైన అమ్మాయి దొరికింది అట్లా. మరి ఆయన ఇష్టమైన రోజు తెలుసుకొని నడుచుకోవాలి మనం. వివాదం దేవునికి నీకు నీకు ఎందుకు? కొంతమంది అంటుంది, నన్ను ఎందుకు దేవుడు ఇట్లా పుట్టియాలి, నన్ను ఎందుకు ఇట్లా వికలాంగంగా పుట్టియాలి, నన్ను ఎందుకు ఇట్లా కాళ్ళు లేకుండా పుట్టియాలి, నన్ను ఎందుకు ఇట్లా చేతులు లేకుండా పుట్టాలి, నన్ను ఎందుకు ముక్కు ఇట్లా పెట్టాలి, చెవులు ఇట్లా పెట్టాలి, కళ్ళు ఇట్లా పెట్టాలి, తలకాయ ఇట్లా పెట్టాలి, నాకెందుకు ఇసంటి భార్యని ఇవ్వాలి, నాకెందుకు ఇసంటి భర్తని ఇవ్వాలి, నాకెందుకు ఇసంటి పిల్లల్ని ఇవ్వాలి, నన్నెందుకు ఈ దరిద్ర పిండాల్లో పుట్టియాలి, నన్నెందుకు ఈ జాతిలో పుట్టియాలి, నన్నెందుకు కర్రగా ఎందుకు పుట్టియాలి? ఎన్ని రకాల ప్రశ్నలు వివాదాలు దేవునితో మానవుడు అంటున్నాడు. సరే మరి నేను మాట్లాడినాక నీకు ఆ బాధలు ఉంటేమో చూడు, పాటలు ఉంటాయో, నువ్వు సంతోషిస్తావో లేదో చూడు. మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదం తీసుకుందాం. ముందు రక్తం ముందు ఎర్రని ఇవ్వమని తెల్లబడును, కెంపు తెల్లని. ముందు మానవుడు, ఏ మానవుడైనా తన పాపాన్ని బట్టి తన బాధను అనుభవిస్తున్నాడు. ఏ మానవుడైనా తన దోషాన్ని బట్టి తన అతిక్రమం అంటే తన తిరుగుబాటుని బట్టి కష్టాలు అనుభవిస్తున్నాడు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి నన్ను ఎందుకు పుట్టించాను ఇలా అనదగునా? రూపించిన వానితో వివాదం పెట్టుకోవచ్చునా? తండ్రిని పట్టుకుని నన్ను ఎందుకు కన్నావు అని అనొచ్చునా? తల్లిని పట్టుకుని నన్ను ఎందుకు కన్నావు అని వచ్చునా? సినిమా డైలాగులలో ఎంతో ఘోరమైన డైలాగులు ఉంటాయంటే అవి కూడా జనరల్ గా మామూలు మనుషులు కూడా అదే వదిలేస్తున్నారు. నన్ను ఎందుకు అన్నావు, నువ్వు నీ సెక్స్ కోరికన్నావు అని అంటాడండి. అప్పుడు కొమ్ము కొడుకు తల్లిని పట్టుకొని అంత భయంకరమైన మాట అంటే మరి అట్లాంటి అందరికీ మరి పిల్లలు పుడుతున్నారు. మరి ఎందుకు దేవుడు ఒక సంకల్పంలో జగత్తు పునాది కూడా దాని ప్రణాళికలను గుర్తిస్తే తల్లిదండ్రుల మీద నిందలు మోపెట్టాను, మన దేవుడి మీద నిందలు మోపెట్టాను. ఇంత శాతకన్నాడు ఎందుకన్నాను అంటున్నానండి. చదివేయటం శాతగాక, బట్టలు లేవని శాతగాక. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళు.
దేవుని పుట్టించిన అని అడుగు. నేను అడిగిన పుట్టించిన వాడు రక్షించిన అడిగిన. నన్ను ఎందుకు రక్షించను? ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జన దగ్గర మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఏది నాకు విశ్రాంతి? ఏది? ఇంకా మన సమస్యలారా అంటావా? నాకేం లేదు కానీ అందరిని పిలుస్తున్నాయి అని అడిగిన. దేవుడు నన్ను నచ్చుకున్నాడో మొత్తానికి మొత్తం ఆ సమస్యలన్నీ పరిష్కారం చేశాడు. దేవునితో వాదం పెట్టుకోవాలండి. మనం తల్లిదండ్రులతో పెట్టుకుని వాళ్ళకి ఏమైనా చేతన అవుతుందో సరే పెట్టుకున్నాం. నీ సమస్య తీరుస్తారా? వాళ్ళు తీర్చారు కదా. దేవుడు నీ సమస్య తీర్చేవాడు. కొండల తట్టు నా కన్నులు ఇచ్చి నాకు సహాయం ఎక్కడ వస్తున్నాయి, హోవర్ నాకు సహాయం కానీ భూమి ఆకాశం సూచించేవాడు. రాశాను. నీ పాపం రక్తం ఎర్రని వేరను ఇవ్వాలి తెల్లని వేగును, తెల్లబడను కెంపు ఎర్రని వేగను ఒగ్గురు బస్సులు తెల్లని వేగను శుద్ధి చేస్తా అంటున్నాడు. నేను ఎప్పుడు తెల్ల గొర్రెలు నల్లే, ఎర్ర గొర్రెలు నల్ల గొర్రెలు చూసిన. ఈ వాక్యాన్ని పట్టుకొని రవచ్చు తెల్లగా హిమము తెల్లగా అంటున్నావు. పాపాలు ఎర్రగానే ఉంటాయి అనుకున్నాం. మరి ఎట్లా తెల్లగా ఎట్లయితారు అని అనుకుంటా రాత్రి గొర్రెలు అసలు తెల్ల గొర్రెలు ఉంటాయి. అసలు తెల్లవచ్చు గొర్రెవచ్చు తెల్లగా ఉంటుంది. రాత్రి వచ్చిన కాలం ఒక అడవిలో నుంచి గొర్రె పిల్ల రెండు అనుకుంటూ రెండు అడవుల నుంచి బయటకు వస్తున్నాయండి. అవి సూర్య తేజస్తో సమానమైన వెలుగుతూ ఉన్నాయి. గొర్రె పిల్ల. అప్పుడు నేను ఈ వాక్యంలోని సత్యాన్ని అనుసరించి నా పాపాలన్నీ ఒప్పుకుంటూ నడిచిపెడుతున్నాను. విడిచిపెట్టేప్పుడు తెల్లవేతమన్న భావన నాకు వచ్చేసి కొరికే వచ్చేసి అసలు కొనుగోతే నేను బాగా చెప్తానంటే అక్కడ అంగీకరించి వాక్య పెరుకొని నడుచుకునేవాడు. అలా ఇష్టం. ప్రశ్న ఉంటే అడుగు. యెషయా 41 వచనంలో దీపములా నగట మౌనంగా ఉండండి, జనముల నూతన బలం ఉండండి. తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించమని తూర్పుని పిలిచిన వాడు ఎవడని రాసింది. నీ ప్రవర్తన అంతట్లో నీతి పాటించి పాపం చేయమని ఎవరు చెప్పటంలే. మానవులకు ఏ జాతి కూడా చెప్పటంలే పాపం చేయండి. దయచేసి అసలు చేయకండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది జాగ్రత్తగా. అసలు చేయకండి. దేవుని కృపణ మీద ఉంటాం. దేవుని దయాదాక్షల మీద కనికరుల మీద దేవుడు నన్ను ఏర్పడేసుకుని తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అసలు దాన్ని తోడ్పడటానికి మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును మాకు. ఆయన దయాదాక్షల మీద నా మీద ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పడేసుకుని తెలుసుకున్నాడు. అశ్రద్ధ చేయడాన్ని తోడ్పడటానికి మనం చేస్తున్నాం. గుణవత్తైన భార్య దొరుకుతాం. అది మొత్తం 44లో 41లో మనం దేవునికి వాక్యం చెప్తున్నాం. ఏమని చెప్తున్నామంటే యెషయా 41 దీపంలో అనేది మౌనంగా ఉన్నది, జనములార నూతన బలం ఉన్నది. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడేవారను వాద్యము తీసుకుంటే మనం కూడుకున్న రండి. ఇక్కడ కూడా అదే కదా. మీకు వాద్యం అంటే దేవుని దగ్గర యెహోవా మాట సెలవు ఇస్తున్నాడు. రండి మనం వివాదం తీసుకుందాం. వివాదం అంటే వాద్యమేనా? మీ పాపంలో 20 లక్షల మంది 20 సరే ఏమవ్వాలి? తెలంగాణ పాపాన్ని బట్టే నీకున్న దరిద్రం కానీ, నీకున్న సమస్య కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, నీ పాపాన్ని బట్టే నీకున్న సమస్యలు, నీకున్న రోగాలు, నీకున్న మంత్రతంత్ర శక్తులను ఎమ్మటపడతాం. ఏదైనా సరే నీ దగ్గర లోపాన్ని బట్టే. లోపం లేని మానవుడే లేడు. ఎవరైనా నా దగ్గర లోపం లేదని చెప్పండి. ఉన్నదో లేదో చెప్తాను మీకు. నిజమో కాదు. అదంతా ఎందుకు? బైబిల్ అయితే నీకే అర్థమవుతుంది. అదంతా ఎందుకు? అర్థం దగ్గర పోతే నా ముఖం ఎట్లున్నదో నీకే అర్థమవుతుంది. నా పనులు ఎట్లున్నాయి, కళ్ళు ఎట్లున్నాయి, ముక్కు ఎట్లుంది, లోపం ఉన్నదా, మంచి ఏమైనా ఉన్నదా తెలిసిపోతుంది. అన్ని తప్పులు మన దగ్గర పెట్టుకొని నడవడిలో తప్పులు పెట్టుకొని పైనుంచి మనకు మనం అట్లా వేసుకుంటే గుణవత్తైన బాధ దగ్గర మొత్తం కంటే అమూల్యమైంది.
ఇంకా దయచేసి అసలు చేయకండి. దశలకర సమాధిపతి 5:24 కూడా చెప్తుంది. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడికి అలాగే దేవుడు నన్ను పిలుస్తున్నాడు. పిలిచినవాడు నమ్మకమైన వాడు, పిలిచినవాడు ప్రేమ గలవాడు, పిలిచినవాడు రక్షించేవాడు, పిలిచినవాడు శక్తిమంతుడు, పిలిచినవాడు నిన్ను బట్టి సంతోషించేవాడు, హర్షించేవాడు. నువ్వు దేవుని వైపు తిరుగుతున్నవాడు ఆనందంతో సంతోషించేవాడు, నన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఇప్పటి వరకు నీకు నమ్మకమైన దొరికిందో దొరకలేదు, కానీ నేను చెప్తాను, నమ్మకమైన దేవుడు దొరికింది. నమ్మకం పెట్టు. ఆయన నమ్మకం ఉన్నవాడు సిగ్గుపరచబడడు, లజ్జపరచబడడు అని రాసినది. కనుక ఇందుకొరకు మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కాక సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక. ముందు పరిశుద్ధపరచబడాలి. నీకు సమాధాన జీవితంలో సమాధానం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, మేలు కావాలన్నా, అప్పులు కావాలన్నా, నీకు నెమ్మది కలగాలన్నా, తిన్న వంట పట్టాలన్నా, కొంచెం నిద్ర పట్టాలన్నా, ముందు నీకు దేవుడు నన్ను పరిశుద్ధపరచబడాలి. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి. నీ తలంపులో, నీ ఊహల్లో పరిశుద్ధపరచబడాలి. నేను 3 సంవత్సరాలు ఎన్నో లోపాలతో సేవ చేశాను. 3వ సంవత్సరం దేవుని స్వరం నాకు కళ్ళు చాలా కొనబడింది. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ గౌరవిస్తాను, అందరినీ ఆదరిస్తాను. నేను చాలా మందిని ఆదరిస్తున్నాను, చాలా మందిని గౌరవిస్తాను, చాలా మందిని ప్రేమిస్తున్నాను. కానీ అందరినీ అంటే కొందరిని విడిచిపెడుతున్నాను అర్థం. నాకు అర్థమైనప్పుడు ఏమన్నా తప్పైంది. కొంతమందిని నేను లక్ష్య పెట్టట్లేదు, కొంతమందిని లెక్క చేయట్లేదు, కొంతమందిని తోసివేస్తున్నాను. నాకు అసలు ముందే చెప్పినట్టయితే అందరినీ ఒకే తిరుగు చూసాను. నన్ను క్షమించలేవా? అయ్యో, నేను ఎంతో అర్జెంట్ ఆపదలు వస్తే నేను అందరినీ ఒకే తిరగడందువల్ల నువ్వు నాకు సహాయం అందేలా నన్ను క్షమించి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటా అని దేవుని దగ్గర మాట ఇచ్చి, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన విషయం. నమ్మకమైన వాడు. మనం ఇది నేర్చుకోక కొంతమంది చేసుకొని విడిచిపెట్టి ఇంకేటైతే పోతున్నారు. గర్వాపసి అంటే ఆ గర్లో ఏం లేదని ఈ గర్వపసి వాపస్ ఎందుకు పోవాలి? అక్కడ లేదని మన తరతరాల నుంచి మనం ఆశ్చర్యంలో లేదు, శాపంతో ఉన్న దీంట్లోకి వస్తాం. కనుక దయచేసి జాగ్రత్త అండి. మీరు కూడా తోటి మానవుని మీలాగా ప్రేమించి వాళ్ళు గర్వాపసికి పోతారు. లేకపోతే వాళ్ళే విసుకొస్తుంది. వాళ్ళే మళ్ళీ వేరే మార్గాన్ని పోతున్నారు. దేవుని దగ్గరకు వచ్చినాక కూడా అలా పోవద్దంటే నువ్వు పొరుగు అని పట్టించుకుంటే పోరు. ఒక్కరిని బాగుపడి సార్ నా సమస్యలు ఎప్పుడో పరిష్కారం అని మనం ఎందుకు వెళ్తున్నా? ఇతరుల సమస్యలు పరిష్కారం కావాలని బయలుదేరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు అలాగే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్.